ఓకే. ఆ రప్ప రప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటే ఆ డైలాగ్ ఏమి వినిపిస్తుంది అన్న? మోహన్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? మోహన్ బాబు యాక్టింగ్ అంత అనిపించలేదు. ఓకే, జస్ట్ ఓకే. మోహన్ లాల్ గారు ఉన్నారు దీంట్లో, అక్షయ్ కుమార్ ఉన్నారు. అందరు యాక్టింగ్స్ అయితే బాగున్నాయి అన్న. మంచు విష్ణు అయితే తన హీరోగా ప్రూవ్ చేసే సినిమా ఇది. ఓకే. బట్ ఏంటంటే మోర్ దాన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అవును. ఒక కన్నప్ప మూవీ అనుకునేటప్పుడు ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. ఎందుకంటే బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ అందరు ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్సే. సో ఏంటంటే ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంప్రూవ్మెంట్ అయితే సినిమాలో ఏం కనిపించలేదు. 2 hours ఫుల్ రొమాన్స్. మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నారా, ఇంటర్వ్యూల తర్వాత వెళ్ళండి. ఫ్యామిలీలో వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూల తర్వాత వెళ్ళండి. మీరు ఏం లేదన్నా, మనం ఫ్యామిలీతో వెళ్ళాలనుకో ఇంటర్వ్యూల నుంచి వెళ్ళాలా. ఇంటర్వ్యూ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ అన్న, సినిమా లేదు. రొమాన్స్ అన్న, సినిమా అయితే 50 రోజులు పక్కా అన్న, పక్కా. పొరపాటు అన్న ఓటీటీలోకి ఇచ్చిందంటే అంతే. ఫస్ట్ రొమాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాన్స్ కదా, భక్త సినిమాలో కనిపించలేదు మీకు కన్నప్ప అనే పేరుకి? ఉరికన్నా దేవుడి దగ్గరే భూతబొమ్మలు ఉంటాయి కదా, దాని అర్థమైంది సృష్టికి మూల కారణం అది. సో అట్లనే అనుకోవాలా, ఎక్కువ దానిలో అట్లా రావద్దు. కానీ సినిమా అయితే 50 రోజులు పక్క. మీరు ఓటీటీకి ఇవ్వకండి, ఓటీటీకి ఇచ్చినాకనుకో ఇంకా 200 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా రావు. మీరు సినిమా ఎవరి కోసం వచ్చారు? ప్రభాస్ కోసం వచ్చినామన్నా. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్. అంటే పాన్ ఇండియా సినిమా. ఈ మధ్యలో ట్రోల్స్ గట్టి నడుస్తున్నాయి కదా, విష్ణు అన్న మంచు అన్న కొట్టుకుంటుండ్రు. ఏందో వీళ్ళకి అదేందో చూద్దామని వచ్చిన. విష్ణు అయితే ప్రూవ్ చేసుకున్నాడు, మొన్న మనోజ్ అన్న కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరు బాగుంది. కానీ మెయిన్ ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే రొమాన్స్ ఎక్కువ పెడితే ఫ్యామిలీతో వెళ్ళలేరు. సో ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే సెకండ్ హాఫ్కి వెళ్ళండి, ఫస్ట్ హాఫ్ చూడొద్దు అన్న. ఏం పర్లేదు అన్న, లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చాలు, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. ఆ కళ్ళు పొడుచుకున్నప్పుడు పక్కడికి వస్తుంటే మీరు కూడా పొడుచుకుంటారు. మీరు కానీ పొడుచుకోకండి, ఇన్సూరెన్స్ లేదు ఎవరికి. మంచు విష్ణు డైలాగ్ లో శివయ్య కన్నీళ్ళు ఆగలేదు నాకు. అలా తప్పదండి. అసలు మామూలుగా చేయలే. లాస్ట్ సీన్ లో ఇట్లా కట్టించలే. శివయ్య కంట్లో రక్తం వచ్చిందా, ఈయన కంట్లో రక్తం వచ్చిందని అసలు బుర్రబాటు చేసేసింది అన్న సినిమా అయితే. నేను రెండోసారి పక్క ఫ్యామిలీతో వెళ్తా, అసలు ఆలోచించద్దు. రెండోసారి వెళ్ళొచ్చు, బట్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళండి, ఫస్ట్ హాఫ్లో వెళ్ళొద్దు మదర్స్ పట్టుకొని. సో సెకండ్ హాఫ్ నుంచి ఫ్యామిలీతో వెళ్ళండి. శివయ్య అనే డైలాగ్ ఎలా ఉంది? బాగుందన్న. అంటే అప్పుడు వరకు ట్రోల్ చేశారు కదా, మంచు విష్ణు గారు అంటారు శివయ్య అని చెప్పారు అన్న. డైలాగ్. ప్రతి దగ్గర కూడా ఒక సందర్భం వస్తుంది, ఇక్కడ సందర్భాన్ని బట్టి ట్రోల్ చేయాల్సినంత అవసరం లేదు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు సెకండ్ హాఫ్ నుంచి, ఫస్ట్ హాఫ్ నుంచి కాదు. రొమాన్స్ శృతి మించిపోయింది అలా రొమాన్స్ ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉందన్న.